చాలా మందికి డౌట్ ఏంటంటే ఋతుక్రమ సమయంలో ఉమ్. స్త్రీలు దీన్ని ఉంచుకోవాలా, దాన్ని ఎట్లా, దాని నియమాలు ఏమైనా ఉంటాయా? ఏమీ ఉండవండి, స్త్రీలకు ఏమీ ఉండవు. ఎప్పుడైనా మీ శరీరంలో భాగం చాలా మంది తెలియక అదే చెప్తున్నారు. ఈ యూట్యూబ్ నాలెడ్జ్ ఎక్కువైపోయి తెలిసి తెలియకుండా కొంత నాలెడ్జ్ ఉండి, మీకు శివపురాణంలో మాట అంటాడు ఈశ్వరుడే. ఏమంటాడంటే ఒక చిన్న కథ ఉంటుంది శివపురాణంలో. ఒక వ్యక్తి, ఒక దుర్మార్గుడు చనిపోతే, అంతకంటే దుర్మార్గుడు ఉండడు భూమి మీద, వాడు చనిపోయాడు. చనిపోయినప్పుడు వాడిని తీసుకెళ్ళడానికి యమభటులు వచ్చినప్పుడు, యమభటుల కంటే ముందు శివదూతలు వస్తారు అక్కడికి. మీరు వచ్చారేంటని యమభటులు అడిగితే, ఇది శివపురాణంలో కదా, మీరు వచ్చారేంటని అడిగితే అప్పుడు శివదూతలు చెప్తారు, అతను దుర్మార్గుడు అయ్యి ఉండవచ్చు, అతను మీరే తీసుకెళ్ళాలి కరెక్టే, కానీ అతను చనిపోయిన దగ్గర 10 అడుగుల కింద ఒక రుద్రాక్ష ఉంది, ఇతని పాపాలు మొత్తం పోయాయి. అంటే అతిశయోక్త అలంకారం ఇక్కడ. అంటే అది అలా జరుగుతుందని కాదు, అంత పుణ్యం వస్తుంది రుద్రాక్ష ధారణ వల్ల, అతను చేసిన పాపాలన్నీ పోయాయి. అంటే అలాగే దీంట్లో స్కాంద పురాణంలో శివుడే స్వయంగా రుద్రాక్ష గొప్పతనం గురించి చెబితే సుబ్రహ్మణ్య స్వామి అడుగుతుంటాడు, ఇది అందరూ వేసుకోవచ్చా ఎవరు పడితే వాళ్ళని. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఇంతసేపటి నుంచి నేను చెబితే నీకు అర్థం కాలేదా అని సుబ్రహ్మణ్య స్వామికి ఎంత కోపంతో ఆయన ఏం చెప్తాడు అంటే, స్కాంద పురాణంలో కుక్క మెడలో రుద్రాక్ష కట్టినా ఇది దాన్ని కూడా తరింపజేస్తుంది, వేరొక ఆలోచన లేదు అంటాడు. కుక్కకి ఏమి నియమాలు ఉంటాయండి? అంతేగా. ఇక్కడ మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తాను, అందరికీ తెలిసిన విషయమే గుర్తు చేస్తాను. నియమాలు ఉంటాయా ఉండవా మీరే చెప్పండి, నేను చెప్పడం కాదు. ఈశ్వరుడు తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు, ఆయన ఒక తేజస్సు. ఓకే. మీరు ఉత్తర భారతదేశంలో వెళ్తే అసలు అర్చకులే ఉండరు, మనమే పోయి అర్చన చేసుకోవాలి. ఉత్తర భారతదేశమే కాదు, దక్షిణ భారతదేశం అయినా, అది శ్రీశైలమైనా, కాశీ అయినా, అది శక్తిపీఠమైనా. ఇప్పుడు శ్రీశైలం మీరు వెళ్తే మీరు స్వయంగా శివలింగాన్ని తాకవచ్చు, శిరస్సుని ఆనించవచ్చు, మీరు అభిషేకం చేసుకోవచ్చు. స్త్రీలా పురుషులా ఎవరు అడగరు, మీరు ఏ కండిషన్లో ఉన్నా ఎవరు అడగరు. మీరు చనిపోయిన వాళ్ళ అస్థికలు కూడా కాశీలో గంగలోనే నిమజ్జనం చేస్తారు. కాశీలో పక్క శవాలు కాలుతుంటే ఇంకో పక్క అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఉజ్జయినిలో ప్రతినిత్యము స్వామివారికి అసలైన చితాభస్మంతో అభిషేకం చేస్తారు. మనం పెట్టుకున్న విభూతి కూడా చితాభస్మమే. ఆయన శ్మశానంలో ఉంటారు, కపాలంలో తింటారు. సో ఎక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి? ఏముంటాయి? ఒక్క వాయులింగేశ్వర సన్నిధిలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అది వేరే కారణం. కాళహస్తిలో ఇంకెక్కడ మీకు రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీకు గ్రహణ సమయంలో కూడా శివాలయాలు తెరిచి ఉంటాయి, ఎందుకంటే ఈశ్వరుడు గ్రహాలకు కూడా అధిపతి. ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి కాదు, గ్రహాలకి కూడా అధిపతి. అంటే ఇక మాంసం తినేవాళ్ళు, మద్యం తాగేవాళ్ళు, వాళ్ళకు ఎలాంటి నిబంధనలు లేవు. అంటే నేను ఈ వివరంగా చెప్పడం బాగోదేమో కానీ శ్రీనివాస్ గారు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఈ ఆహారం తీసుకుంటే ఈ గుడికి వెళ్ళాలి, ఈ ఆహారం తీసుకుంటే ఈ గుడికి అలా ఏం ఉండదండి. ఆహారం అనేది మీ వ్యక్తిగత అలవాటు, ప్రాంతాన్ని బట్టి అలవాట్లు ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు మనం జూబ్లీహిల్స్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అవును. ఇక్కడ మనం అమ్మవారికి ఏదన్నా నైవేద్యం పెట్టాలంటే చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహార ఇలాంటివి పెడతాం. మీరు కొంచెం పక్కన చింతల బస్తీకి వెళ్ళండి, బంజారా హిల్స్, అక్కడ అమ్మవారిని కొలుస్తారు. అక్కడ మద్యము మాంసము పెడతారు. అక్కడ వాళ్ళు ఏమి రాక్షసులను పూజించట్లా, అక్కడ అమ్మవారినే పూజిస్తున్నారు. గ్రామదేవతనండి, వాట్ ఎవర్ లైక్స్, అక్కడ అమ్మవారినే పూజిస్తున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి వెళ్ళండి, అక్కడ బ్రాహ్మణ్యంలో కూడా చేపలు తింటారు, జల పుష్పాలుగా వాళ్ళు తింటారు. ఇలాగా నైవేద్యంగా అన్ని నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ నైవేద్యంగా దేవుడికి పెడతారు. ఒక్కొక్క ప్రాంతం, కామాఖ్య ఆలయంలో చూసారు, ఒక్కొక్క ప్రాంతం ప్రసాదం. మీకు ఇంకొకటి, ఈ భూమి మీద ఉన్న ఏకైక హిందూ దేశం ఏదైనా, హిందూ ప్రదేశం ఏదన్నా ఉంటే బాలి. నేపాల్ 80%, 75-80% బిలో. అంటే నేపాల్ హిందూ దేశమే. 100% హిందూస్ ఉన్నటువంటి దేశం బాలి, ఇండోనేషియా. ఓకే. బాలి. మీరు బాలికి వెళితే ఏం చూస్తారంటే, ప్రతి ఇంట్లో 3 గుళ్ళు ఉంటాయి. 3 అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 ఉంటాయి. ప్రతి ఇంట్లో 3 పూట్లు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దీపారాధన ఉంటుంది, నైవేద్యం ఉంటుంది. 3 పూట్లు, 3 సంధ్యల్లోనే ఉంటాయి. తర్వాత ప్రతి కూడల్లోని దేవాలయం ఉంటుంది. ప్రతి పెద్ద పెద్ద సెంటర్లో మీకు చూడండి, ఘటోత్కచుడు బొమ్మలు, కృష్ణుడు రథం తోలుతున్నవి, కర్ణుడు బొమ్మలు, ఎక్కడ పడితే అక్కడ ఈ రథం, ఇవన్నీ మన ధర్మానికి సంబంధించినవి ఉంటాయి, శివుడికి సంబంధించినవి ఉంటాయి. మొత్తం ఆ హిందూ దేశం ఎలా ఏర్పడింది, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ తురుస్కుల నుంచి కాపాడుకోవడం కోసం వెనక్కి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం, ఆ ప్రాంతాన్ని, ఆ హిందూ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని, ప్రాంతాన్ని కాపాడుకోవడం వాళ్ళు చేసే ప్రయత్నంలో ఎక్కడ వాళ్ళకి సహకారం దొరకకపోతే, వాళ్ళప్పుడు ఉన్న అరణ్యంలో
అరణ్యంలో ఏం చేశారంటే పందులు విరివిగా అక్కడ అడవి పందులు ఉన్నాయి. ఓహో, పందిని జోలికి వీళ్ళు రారు అని చెప్పి వాటిని కట్ చేసి అడ్డంగా వేశారు. అచ్చా. అడ్డంగా వేస్తే అప్పుడు అక్కడ దాటి రారు కదా, అది దాటి రాలేదు. అందుకనే ఆ ప్రాంతం మొత్తం హిందూ దేశంగా ఉండిపోయింది. అక్కడ వాళ్ళు మామూలు ఆహారం ఏమైందంటే పంది మాంసం. ఇప్పుడు పంది మాంసం విరివిగా తినేటువంటి ప్రదేశం బాలి. ఓకే. పూర్తి 100% హిందూ. బా. మరి అంటే కొన్ని సామాజిక అవసరం, కొన్ని సామాజిక అవసరాలు, అంటే సామాజిక అవసరాలు ఎలా ఉంటాయంటే అది తప్పదు. చాలా మంది మీ క్వశ్చన్లో అడ్డం వచ్చి చెప్తున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే బాల్య వివాహాలు ఇది సామాజిక దురాచారం అంటారు. అవును, ఇది సామాజిక దురాచారం కాదండి, సామాజిక అవసరం, చారిత్రక అవసరం. ఒకప్పుడు చారిత్రక అవసరం. మీకు తెలియదేమో, కొంచెం మీ ఫాదర్ వాళ్ళకి ఏం తెలుసు అంటే పిల్లలు ఎప్పుడైనా గొడవ చేస్తూ ఉంటే ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాననేది బెదిరించేవారు పిల్లల్ని. అడొస్తాడు, ఢిల్లీ సుల్తాన్ వస్తాడు, ఎత్తుకుపోతాడని. అప్పుడు ఏం చేసేవారంటే ఈ భారతదేశానికి దండయాత్రకు వచ్చిన ఈ ఇస్లాం రాజులు ఎవరు కూడా, తామర్లేను, నాదిర్ షా, గజనీ, గోరీ, సికందర్, వీళ్ళెవరు కూడా భార్యలను తీసుకొని రాలా. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొని రాలేదు. వాళ్ళ శరీర అవసరాలు ఎక్కడ తీర్చుకున్నారు. ఇక్కడ తీర్చుకోవడంలో వాళ్ళు ఏం చేశారంటే పెళ్లి కాని పిల్లల్ని ఎత్తుకుపోయారు. పెళ్ళైన వాళ్ళ జోలికి రాలేదు. పెళ్లి కాని పిల్లలుంటే వాళ్ళని ఎత్తుకుపోయి వాళ్ళ అవసరాలు తీర్చుకునేవారు. అందుకనే మన వాళ్ళు అప్పుడు గుర్తించి ఏం చేశారంటే అష్టవర్షే భవే కన్య, 8 సంవత్సరాల 8 రోజులకి ఆడపిల్లకి పెళ్లి చేశామన్నారు. రజస్వాల అయితే వాడు ఎత్తుకుపోతున్నాడు, మన పిల్లలు మన కళ్ళ ముందు ఉండాలి అంటే 8 సంవత్సరాలు 8 నెలలకి వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ముందు కట్టేయండి. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మాత్రమే ఒకళ్ళ ముఖం చూసుకోవాలి, ముందు కూడా చూసుకోవడానికి వేయలేదన్నారు. అంటే చూసుకున్నాక నచ్చలేదంటే మళ్ళీ ఆ పెళ్లి ఆగిపోతే ఆడు పెట్టుకుపోతాడు. అందుకనే ఇప్పుడు ఎత్తుకుపోయే వాళ్ళు లేరు, బాల్య వివాహాలు ప్రోత్సహించాల్సిన అవసరం లేదు, చట్టము ఊరుకోదు. సో ఇది చారిత్రక అవసరం, దురాచారం కాదు. ఇది వాస్తవమే కదా. రైట్ సార్. ఇంకా నియమాలంటే ఇంకొంచెం లోతుగా అడగదలుచుకుంటే నిద్రపోయేటప్పుడు, స్నానం చేసేటప్పుడు కూడా తీయాలా, పర్వాలేదా? అంటే చాలా మందికి ఉన్న శ్రీనివాస్ గారు అలవాటు ఏమిటంటే నూలు పోగున్నా తీసేస్తారు, బొంగరాలు అన్ని తీసేసి నిద్రపోయేటప్పుడు పడుకుంటారు. అవి ఉంటే వాళ్ళకి నిద్ర పట్టదు. సో తీసేయడమే మంచిది కదా. రాత్రి పడుకునేటప్పుడు తీసేసి ఉదయం స్నానం వేసుకుంటే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఆఫ్టర్ బాత్, స్నానానంతరం వేసుకుంటే అదొక ఫీల్. ఇప్పటికీ కూడా చాలా మందికి అది వేసుకొని బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇబ్బంది. దారిలో ఉన్నప్పుడు పగలు పర్వాలేదు, పొద్దున్న అలా చేయాలంటే ఇబ్బంది. అందుకనే తీసేస్తారు. మనం ఎందుకు కాదనాలి. సో మీకు ఇది కండిషన్స్ ఏమీ లేవు, మీకు ఎలా వీలైతే అలా చేయండి. అంటే బయట మాకు బోల్డ్ అండి సందేహాలు ఇలాంటివి, మాలగా వేసుకోవాలా, ఎర్రని దారంతో కట్టుకోవాలా, ఇట్లా రకరకాల సందేహాలు క్రియేట్ అయినాయి. అసలు అది అంటే ఆచరణ యోగ్యము కానిదేది ఆచారము కాదండి, ఆచరించగలిగేదే ఆచారం. సో ఎలా పడితే అలా ఇప్పుడు ఆయా కాలానుగుణంగా అప్పుడు చెప్పి ఉండవచ్చు కొన్ని అప్పుడు ఈ దిగుడు బావి మన ఏమిటది పంట బోధికి అడ్డంగా నిల్చొని ఈ లోతు నీళ్ళల్లో ఉండి ఈ జపం చేయాలి, ఇంత మంత్రం చేయాలి అప్పుడు చెప్పారు. ఇప్పుడు పంట బోధులు లేవు, ఆ కాలువలు లేవు, అక్కడ అవకాశం ఎప్పటికి ఏది అవకాశం ఉంటే అదే చేయాలి. అంతేగాని అలా చేయమన్నారని చెప్పి అక్కడ ఇది చాలా దుర్మార్గం. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఏది అవసరమైతే అది చేయాలి. నీకు అవసరం లేనిది చేయమని ఏ ధర్మము ఏ శాస్త్రము చెప్పదు. సో ఎర్రదారమైనా పర్వాలేదు, చైన్గా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదండి. మనం అతి చేస్తే ఏమవుతుందంటే అతి సర్వర్త వర్జయత. ఎప్పుడు కూడా అతి ఏది ఉండడానికి వీల్లేదు. నేను వింటున్నాను అది ఎలా మాట్లాడుతున్నారంటే ఎంత దుర్మార్గం అంటే అది నీకు నల్ల రంగు పడదు, నలుపే. అదే మన కంటి గుడ్డుతో సహా అన్ని నలిపే, మన వెంట్రుకలతో సహా అన్ని నలిపే. సాక్షాత్ వెంకన్న కూడా నలిపే. అసలు ఊహించండి, వాళ్ళు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది.